నేను తొడేటి సైదులనండి. మా తెల్లదారిపల్లి నీడు వేసినాం, ఏడు వేసినాం అండి. ఇదే విత్తనం మంచిగా నల్లికి కానీ గుబ్బకు కానీ తట్టుకునే విత్తనం అండి. ఇది తట్టుకునే విత్తనం అండి. నీడు వేసినా ఏడు వేసినా మైబాద్ పోయి తీసుకొచ్చినండి. ఇదే విత్తనం బాగుందండి. కాపు కూడా దగ్గర కాపు, గనుపు కూడా మంచి దగ్గరకు వచ్చింది. ఏ రైతైనా వేసుకోవచ్చు ఈ విత్తనం. ఒకసారి కాయలు చూపించాను ఒకసారి. ఇప్పుడు అన్ని చెట్లకు అట్లే ఉందండి? అన్ని చెట్లకి అంతే ఉంది. ఎన్ని మొక్కలు ఇస్తారండి మీరు? ఇది ఏ రకం భూమి? ఇది నల్లరేగడి. నల్లరేగడి. ఇది కాయలు మాత్రం దండికి పట్టినాయి మొత్తానికి. అయితే ఇప్పుడు 3 ఎకరాలు అంతా సేమా? ఎక్కడ చూసిన కాయలు ఇదే కాయలు ఉన్నాయా? ఇదే కాయలు. ఎట్లుందా? ఓకేనా? కాయలంతా ఓకేనా అండి? మొత్తం ఒక తీరునే ఉందండి తోట మొత్తం. మీకు చూపించండి. సో రైతులు చూస్తూ ఉంటారు కాబట్టి చూపిస్తున్నాం వాళ్ళకి. ఎందుకంటే అన్ని మొక్కలు అట్లే ఉన్నాయా లేదా అనేది. ఎందుకంటే అంత దూరం ఫీల్డ్ రావడానికి. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఖమ్మం జిల్లాలోని రైతు సాగు చేసిన మిరప తోటలో నిలబడి ఉన్నాము. మనతో పాటు రైతులు కూడా ఉన్నారు. ఒకసారి మీరు చూసినట్లయితే 4 ఎకరాల మిరప తోట ఇది సాగులో ఉంది. కానీ 3 ఎకరాలు సాగు చేసిన విత్తనం అయితే చాలా బాగుంది. కాబట్టి రైతులు మనకు చూపించడం జరుగుతుంది. ఫీల్డ్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. సో ఫీల్డ్ చూసినట్లయితే దానికన్నా ముందు మనం పూర్తి స్థాయిలో సమాచారం రైతుతో పాటు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. అన్నగారు మీకు ఒకసారి పేరు చెప్పండి. మాది ఉపేందర్ అండి. నా పేరు నూకలు ఉపేందర్. నూకలు ఉపేందర్. అడ్రస్ కూడా చెప్పండి అండి. తెల్లదారిపల్లి అండి. ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా, ఏదులాపురం మున్సిపాలిటీ. అన్నగారు ఎన్ని ఎకరాలు మీరు మిరప సాగు చేశారు? మొత్తం కూడా 4 ఎకరాలు చేసామండి. 4 ఎకరాలు చేశారు. మిరప చేస్తారా ఇంకా వేరే పంటలు సాగు చేస్తారా? ఊరి మొత్తం వేస్తాం. మొక్కజొన్న, పత్తి. మొత్తం కలిపి ఎంత సాగు చేస్తారు మీరు? మొత్తం కలిసి ఒక 30 ఎకరాలు సాగు చేస్తాం. 30 ఎకరాలు సాగు చేస్తారు అంటే మొత్తం వ్యవసాయం అంతా కూడా. సో వ్యవసాయంలో 30 ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందండి మీకు వ్యవసాయం చేయబట్టి? నాకు దగ్గర 30 సంవత్సరాలు వ్యవసాయం. సో 30 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అందులో 4 ఎకరాలు. ఈసారి మిరప సాగు తగ్గించారా మీరు? తగ్గించామండి. తగ్గించారు. ఎంత వేసేటోళ్ళు మీరు మొత్తం కూడా? పోయిన సంవత్సరం 7 ఎకరాలు దాకా వేసాము. 7 ఎకరాలు వేసారు. అయితే పోయిన సంవత్సరం రేట్ లేదని, కొద్దిగా నల్లి గట్టు వచ్చింది, రేట్ లేదని కొద్దిగా తగ్గించాము. 7 తగ్గించారు. సో మీరు వేసిన మనం నిలబడ్డ విత్తనం ఏందనేది సీడు? శరత్ అండి. శరత్ అండి. శరత్ ఫార్మ్టెక్ కంపెనీ వాళ్ళది శరత్ అనే విత్తనం సాగు చేశారు. ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారండి? ఎన్ని ఎకరాలు మీరు సాగు చేశారు? ఇది మేము 30 ప్యాకెట్లు తెచ్చండి. 30 ప్యాకెట్లు తెచ్చారు. ఎన్ని ఎకరాలు సరిపోయిందండి ఇది? 3 ఎకరాలకు వచ్చింది. అంటే మేము ఒక పక్క చేసాం. సాలచ్చు అంటే ఎట్లా అండి? సాలకు మధ్య దూరం ఎంత? ఇది అంటే మేము కొద్దిగా పెద్ద అచ్చు పెట్టినాం అండి. పెద్ద అచ్చు పెట్టారు. 28 అచ్చు పెట్టాం. 28 అచ్చు పెట్టారు. మళ్ళీ సాల్ తోట అనేది దగ్గర సాల్ తోట అంటే ఫీట్ ఉంటుందా? అంతే, ఫీట్ ఉంటుంది. సో మొత్తానికి ఇది మనం ఫార్మ్టెక్ శరత్ అనే వెరైటీలో నిలబడి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈసారి ప్రతికూల వాతావరణంలో చాలా తోటలు పోయినాయి, మొత్తం వైరస్ పోయినాయి, అదేవిధంగా చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి మొత్తం కూడా. ఇప్పుడు ఉన్న తోటలో చెట్టు నిండా కాయలు కనబడ్డాయి. అంటే ఇప్పుడు నల్లి రాకముందే క్రాప్ సెట్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుందండి ఈ సీడు? అంటే ఈ స్పీడు ఫస్ట్ నుంచి వానలకి గట్ట అన్నిటికీ తట్టుకొని ఫస్ట్ నుంచి మంచిగా వచ్చిందండి, నీట్గా. ఇది కాపు నల్లి వచ్చినా కూడా నల్లికి తట్టుకొని కాపు దిగింది. మళ్ళీ తోట కూడా మొత్తం పోత పిండి మీద ఉంది. ఈ రోజు మనం డేట్ చూసినట్లయితే జనవరి 6వ తారీఖు 2026 మనం వీడియో తీస్తున్నాం ఈరోజు నిలబడి ఫీల్డ్లో. సో ఇప్పుడు కాపు అంత దిగడం అంటే నల్లి ముందే వచ్చింది. ఇది నల్లి కూడా వచ్చి తోటలని పోయినా కానీ ఇది నల్లికి తట్టుకుంది. నల్లి వచ్చింది, అన్ని తోటకు వచ్చినాయి. అయితే అన్ని కాయకుండా పోయినాయి. ఇక్కడ మా దగ్గర కాయకుండా పోయినాయి, ఉత్తనే పోయినాయి నా తోట వేసిన తోటలో. అని ఇది నల్లికి తట్టుకొని ఇప్పుడు కూడా నల్లి లేదండి. మొత్తం మంచి కలర్ ఉంది, మంచిగా నీట్గా ఉంది. పోత పిండి. ఎన్ని రోజులకు ఒకసారి మందులు కొడుతుంది దీన్ని? వారానికి ఒకసారి కొడతాం. వారానికి ఒకసారి అంటే ఇప్పుడు ఎన్నిసార్లు స్ప్రే చేయవచ్చు మీరు ఈ 4 నెలల్లో? 4 నెలలు చేయొచ్చు. ఒక 15-20 సార్లు చేయొచ్చు. 20 సార్లు చేశారు అంటే ఒకసారి చూడొచ్చు మీరు. 20 సార్లు చేసినా కూడా ఇప్పుడు ఎంత చూసినా ఒక మొత్తం చూసినట్లయితే ఎకరానికి 25 నుంచి 30 క్వింటల్ కాయలు అయితే కనబడుతున్నాయి మనకు చెట్టు మీద. ఒకసారి చూడొచ్చు మనం మొత్తం కూడా. దీని యొక్క కాయ గనుపులు ఎలా ఉందండి? కాయ క్వాలిటీ ఎలా ఉందండి? దగ్గర గనుపు అండి. కాయ బాగుందండి, నీట్గా ఉంది. తేజ టైప్లో పోద్దండి, ఐరేట్ పోద్ది. ఇప్పుడు దగ్గర గనుపులతో చెట్టు మీద కాయ కింది నుంచి కాయ ఉందండి, కింది నుంచి కొసల దాకా ఉంది. కొస కూడా మళ్ళీ మొత్తం పోత పిండి. ఇప్పుడు 3 ఎకరాలు ఏ చుట్టూ చూసినా ఇలాగ ఉందండి. మొత్తం తోట అంతా ఒక తిరిగిన ఉంది. ఎక్కడ చూసినా ఒకసారి చూడొచ్చు మీరు. మొత్తం చూసినట్టయితే అర్థమవుతుంది. ఆడు చూపించండి, మొత్తం ఉంది. మొత్తం ఒక్క తిరిగిన ఉంది. ఒకసారి చూపించాను. అది ఎక్కడ చూసినా హైట్ కూడా 4 అడుగుల పైన ఎత్తు రావడం జరిగింది. ఒకసారి చూడొచ్చు. కాయ ఎక్కడ చూసినా కూడా, ఏ మొక్కకు చూసినా కూడా సేమ్ కాయ ఉంది. చెట్టు నిండా కాయలే కనబడుతున్నాయి కాబట్టి. సో ఈ విధంగా
ఒక ఎకరానికి ఉన్న కాయలు ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది లాస్ట్ వరకు? లాస్ట్ కాలం 30-35 రావచ్చు అండి. 30-35 క్వింటాలు రావచ్చు. ఒక రైతుకు ఇంత రావాలంటే సంతోషమే. ఎందుకంటే అంటే మామూలుగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో 10 రావడం కష్టం. 10 రావడం కష్టం. అవును. ఇప్పుడు వాతావరణం ఈ నల్లికి ఈ వానలకి కొన్ని పోయినాయి ఓట్ల బుట్టి, నల్లి గుబ్బ, ఈ వాతావరణం 10 బండినోళ్ళు మునగాళ్ళు ఈ అలాంటి స్థాయిలో ఇప్పుడు 30 అంటే మామూలు ఎవరం కాదన్నట్టు. మంచి బ్రాండెడ్ మందులు, పూత ఖాతాకు సంబంధించిన మందులు వాడుకుంటే ఎక్కువ దిగుబడి సాధించడానికి అవకాశం ఉందని రైతు గారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సీడ్ చూసినట్లయితే దగ్గర గనుపులతో చాలా చిక్కటి క్రాప్ అయితే రావడం జరిగింది. కాబట్టి రైతుకు నల్లి రాకముందే క్రాప్ సెట్ అయింది. కాబట్టి ఇప్పుడు నల్లి మందులు కొట్టాల్సిన అవసరం లేకుండా క్రాప్ అయితే నిండుగా రావడం జరిగింది. సో ఇప్పుడు ఏదైనా కొట్టేది మనకు బోనస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏ మందు కొట్టినా కూడా ఇప్పుడు వచ్చే క్రాప్ అంతా కూడా ఇప్పుడు కాయ అవుతుంది. సో ఈ విధంగా రైతు ముందుగానే నాటుకొని ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఈ విధంగా రైతు కష్టం ఉంది, దాని కష్టం తగ్గట్టు సీడ్ తోడైంది. కాబట్టి సీడ్ బాగుంటేనే ఇంత దిగుబడి రావడానికి సాధ్యమైంది. కాబట్టి రైతు కష్టంతో పాటు సీడ్ కూడా బాగుంటేనే ఈ దిగుబడి సాధడానికి ముఖ్య కారణం. అంతే కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా సీడ్లు మనం చూస్తూ ఉంటాము. కొన్ని స్టార్టింగ్ స్టేజ్ నుంచే వైరస్ బాగా వస్తుంది, నాటిన కాడ నుంచి మొక్కలు మనం వైరస్ గమనిస్తూ ఉంటాము. సో దీన్ని మీకు ఎలా కనిపించిందండి? మీకు స్పీడ్ అనేది మా ఫ్రెండ్ తెచ్చిండి అన్నిరుడు, తెచ్చితే బాగుంది, ఎట్లా సేమ్ ఎంతే పడది. అయితే ఆయన ద్వారా మైబాద్ పోయి తీసుకొచ్చాం. ఎవరికి పెట్టిన స్పీడ్లు మొత్తం నల్లి వచ్చి గొబ్బు వచ్చి తోట కొద్దిగా పోయేది. అయితే ఈ సంవత్సరం ఈ విత్తనం పెట్టడం వల్ల నల్లి లేదు, గొబ్బ లేదు, కాపు మంచి సెట్ అయింది, బాగుంది. ఇప్పుడు ఎంతమంది వేసారండి మీ ఈ సీడ్? మీరు ఊళ్ళో ఇద్దరు వేసినామండి. ఇద్దరు వేసారు మీరు? ఈ టోటల్ ఎట్లా ఉన్నాయి అవి? అది కూడా అసలు ఇద్దరే తప్ప మొత్తం కంప్లీట్ అయిపోయినాయి, ఎవరి లేవు తోటలు. మీరు వేసిన వాటిలో 2 తోటలు మీద బాగున్నాయి. 2 బాగున్నాయి. సో రైతులు చాలా మంది చూస్తున్నారండి, వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటారు ఈ ఫార్మ్టెక్ సైడ్ గురించి? ఈ విత్తనం వేసుకోవచ్చు అండి, ఏ రైతైనా మొత్తాన్ని తట్టుకోగలుగుతుంది. గొబ్బకైనా నల్లిని కూడా తట్టుకోగలుగుతుంది. మందు కొడితే ఏమంటే నల్లి పోతుంది, కాపు సెట్ అవుతుంది, తోట మంచిగా హైట్ పెరిగింది, కింది నుంచి కొస దాకా కాపే. ఈ కొసకు కూడా మళ్ళీ పూత పిందె, మొత్తం పూత పిందె ఎగురుంది. ఇప్పుడు ఇంత కాపాడ్డా కూడా తోటకి ఇంత కలర్ తప్పలేదు, మొత్తం ఎగిరే ఉంది, మొత్తం ఎగురు పూత పిందే ఉంది మొత్తం. వర్షం పడకపోతే ఇంకా గట్టిగా నిండిపోయింది మొత్తం కూడా. అసలు వర్షం పడకపోతే అలా ఇప్పటికే మేము మందు కొట్టలేకపోతున్నాం, మందు కొట్టడం ఇబ్బంది అవుతుంది మాకు. ఓకే అన్న.